అందరికీ నమస్కారం గైస్, నేను మీ #MD వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్. సో ఇవాల్టి అప్డేట్స్లో భాగంగా నేను ఇవాల్టి ఎపిసోడ్లో జరిగిన నామినేషన్ ప్రక్రియలో పార్ట్స్గా అయితే చేయబోతాను. సో ఫస్ట్ పార్ట్ అయితే నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నా అంటే కిరాక్ సీత ఎవరినైతే నామినేట్ చేసిందో వాళ్ళ గురించి మాట్లాడతాను. సో కిరాక్ సీత తన పోడియం దగ్గరికి వెళ్ళేసి నామినేట్ చేసే క్రమంలో ఏం చెప్పిందంటే, బిగ్ బాస్ నాకు ఈ హౌస్లో ఎవరితో అయితే ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఎవరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళే వెళ్ళి అక్కడ కూర్చున్నారు కాబట్టి చీఫ్గా వాళ్ళని నామినేట్ చేయలేను కాబట్టి ఉన్న వాళ్ళలో కొన్ని డిఫరెన్సెస్ నాకు ఉన్నాయి. కొన్ని పాయింట్స్ తీసుకుని కొన్ని పాయింట్స్లో నాకు నచ్చలేదు. అవి అంత పెద్ద పాయింట్స్ కాకపోయినా కొద్ది పాయింట్స్లో నాకైతే నచ్చలేదు. సో అందుకని వాళ్ళని నామినేట్ చేస్తున్నా అని చెప్పి కూడా చెప్పింది. ఇక్కడ స్ట్రైట్ అవే ఒక పంచ్ అయితే ఇచ్చేసింది. సో ప్రేరణ గురించి మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ప్రేరణని తర్వాత చెప్తాం ప్రేరణ నామినేట్ అయిందో లేదో. ప్రేరణ గురించి మాట్లాడుతూ నిఖిల్తో తను కొన్ని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు నన్ను మాట్లాడనివ్వని చెప్పి గట్టిగా షౌట్ చేస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే, ప్రేరణ వచ్చేసి కల్పించుకొని ఏం చెప్పిందంటే, అతను చీఫ్ కాబట్టి అతను సుపీరియర్, అతను చెప్పింది మనం వినాలని చెప్పి చెప్పింది. సో ఇక్కడ ఈమె చెప్పిన ఈ పాయింట్ ఏదైతే ఉందో అప్పుడు డిఫరెన్స్ క్రియేట్ చేసింది. తప్పకుండా అక్కడ కిరాక్ సీత కూడా తన యొక్క ఆర్గ్యుమెంట్ అయితే బలంగా వినిపించింది. నాకు ఎవరు సుపీరియర్ కాదు, నాకు బిగ్ బాస్ సుపీరియర్, నిఖిల్ మాత్రం అస్సలు కానే కాదు, అందరూ కూడా ఈక్వల్ అయినట్టు కూడా చెప్పింది. ఇక్కడ కిరాక్ సీత ఏదైతే మాట్లాడిందో 100% జెన్యూర్, 100% ట్రూ. ఇక్కడ ఎవరికి కూడా సుపీరియర్ కాదు. ఆటలో భాగంగా ఫస్ట్ వీక్లో చీఫ్ అనే ఒక పదవిని మాత్రమే ఇచ్చారు, అంతే తప్ప నువ్వు చీఫ్ కాబట్టి నువ్వే చెప్తే అది వినాలి, నేను మోనార్క్ని, నన్ను ఎవరు ఏం చేయలేరంటే మాత్రం అది తప్పకుండా పొరపాటే. సో అక్కడ ప్రేరణ చేసింది తప్పు అని చెప్పి నేనైతే దాన్ని అయితే కండెమ్ చేస్తున్నాను. విష్ణుప్రియని నామినేట్ చేద్దామని చెప్పి వచ్చి కూడా డెసిషన్ లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకుందంట. బేబక్కకు చేంజ్ చేసుకుంది. ఎందుకు చేంజ్ చేసుకుందంటే, బేబక్కని అడిగిందంట, నాకు ఇదేం నచ్చలేదు, నాకు కావాల్సిన నా కోటా రేషన్లో ఒక ఎగ్ కొద్దిగా ఆలు ఇచ్చేస్తే నేను ఎగ్ బుజ్జి చేసుకుంటానని చెప్పి కూడా అడిగింది. అలా అడిగినప్పుడు బేబక్క ఏం చెప్పిందంటే, బేబక్క నేను కిచెన్ హెడ్గా చేస్తున్నాను కాబట్టి ఇలా వేరే వాళ్ళు వచ్చేసి అడిగితే కనుక, ఈవెన్ నువ్వు నాకు క్లోజ్గా అటాచ్ లేనా కానీ అటాచ్ లేనప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తే కనుక రేపటి రోజున వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు వేరే అమౌంట్స్ ఆఫ్ రేషన్స్ని కావాలని చెప్పి తీసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి తప్పకుండా రేషన్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి ఉన్న దాంట్లో నాకు రెస్పాన్సిబిలిటీ అప్పగిచ్చారు కాబట్టి నేను దాని బాధ్యత తీసుకుంటాను, ఎవరికి కూడా రెండోసారి పొయ్యి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అయితే చెప్పి కూడా ఆమె చెప్పింది. సో ఆమె పాయింట్లో అయితే ఆమె కరెక్టే. కానీ ఇక్కడ ఏదైతే కిరాక్ సీత ఆకలిగా ఉందని చెప్పేసి అడిగినా కూడా అక్కడైతే ఏమి ఇవ్వలేదు. సో ఈ పాయింట్లో ఆమె డిఫర్ చేసి అయితే ఇది ఇచ్చేసింది. ఇదే పాయింట్ నబీల్ అఫ్రీది కూడా వెళ్ళేసి అడిగాడు, నేను ఆమ్లెట్ వేసుకుంటాను, నాకు నా కోటా రేషన్ ఇవ్వడు చెప్పంటే. సో అక్కడ నిఖిల్ కల్పించుకుని సార్ట్అవుట్ చేసి పంపించేశాడు. అక్కడితో అయిపోయిందని చెప్పి అనుకుంటే అది పొరపాటే. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇవాళ నామినేషన్లో స్పెసిఫిక్గా ఒక పాయింట్ తీసుకుంది. నాకు ఆ రోజు అంతగా ఆకలి వేసినప్పుడు నేను ఒక ఎగ్ బర్జీని, ఒక ఆలుని, అది మీ కోటా ఆపరేషన్లో కూడా నేను అడగలేదు, నా కోటా ఆపరేషన్లో నాకు ఇవ్వండి అని చెప్పి కూడా ఆమె అయితే అడిగింది. సో అలా నేను అడిగినప్పుడు నాకు రెండోసారి పొయ్యి వేయడానికి లేదు, రోజుకి ఒక కూర అని చెప్పిన మీరు నిన్న చికెన్ వండిన రోజు రెండో కూర ఎందుకు వండారని చెప్పి కూడా అడిగింది. సో రెండో కూర ఎందుకు వండారని చెప్పి, రెండో కూడా వండాల్సిన అవసరం ఇది, నాకు ఆకలేసినప్పుడే మీరు కనికరించలేదు కదా, సో చికెన్ అప్పుడు మరి ఆలుని ఎందుకు వండారని చెప్పి కూడా ఆమె అయితే క్వశ్చన్ చేసింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్గా డిఫెండ్ చేసుకునే భాగంలో బేబక్క ఏం మాట్లాడిందంటే, సో ఆమె చికెన్ తినదు కాబట్టి నేను వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యాను, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అలా చేశానని చెప్పి ఒక డిఫెండింగ్ చేసుకునే ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసేసారు. సో అక్కడ అప్పుడు కిరాక్ సీత ఏం చెప్పిందంటే, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఆమెకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చూపించినప్పుడు మరి నాకు కూడా చూపించాలి కదా, నాకు ఇంకా ఆకలిగా ఉంది ఆ టైంలో, మరి నాకెందుకు చేయలేదు, అందరూ కూడా మానవతా దృక్పథంతో వెళ్తారు, ఇలా కావాలని చెప్పి మీరు ఒక స్పెషల్ వార్డ్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే మీరేదో కొద్దిగా డిఫెండ్ చేసుకున్నా చెప్పి అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఆకలి అందరికి కూడా ఆకలి అందరికి కూడా ఆకలిగానే ఉంటుంది. సో ఆమెకు ఆ రోజు ఆకలి లేనప్పుడే మీరు అలా ఆలోచించినప్పుడు, నేను ఆకలిగా ఉంది, నాకు ఏదో ఒకటి చేసుకోవాలని ఉంది అని చెప్పి నేను నోరు తెరిచి అడిగినప్పుడు మీరు ఎందుకు కనికరించలేదని చెప్పి కూడా ఈ క్వశ్చన్ మీద అయితే చేసింది. సో ఇక్కడ తప్పకుండా మనం చూసుకుంటే కనుక వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, లేకపోతే ఆకలిస్తుంది, అది మొత్తం కూడా పక్కన పెట్టేస్తే ఆమెకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆమె అయితే నిర్వర్తించాలి కాబట్టి అలా చేసింది. అలానే ఈమెకు కూడా అదే రూల్ అప్లికబుల్ చేస్తుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కర్డ్ లేకపోతే వేరే ఏదో వేసుకొని తింటుంది కదా, అలాంటప్పుడు సెకండ్ కర్రీ చేయడం ఎందుకు? అలా అక్కడ సెకండ్ కర్రీ చేసినప్పుడు మరి ఇక్కడ దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎటువంటి స్కోప్ అయితే లేదు. సో ఇక్కడ ఏదైతే డిఫెండ్ చేసుకోవడానికి స్టేట్మెంట్ పాస్ చేసిందో బేబక్క, అది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కిరాక్ సీత మాట్లాడింది వ్యాలిడ్ పాయింట్గా అయితే అగ్రీ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ ఏమైనా గుడ్ల గోల, కర్రీస్ గిర్రీస్ పర్రీస్ మొత్తం ఇదే గోల. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా నేను ఇది చెప్పదలుచుకున్నాను, ఫైనల్లీ కన్క్లూడ్ చేయదలుచుకున్నాను. సో బేబక్ అయితే ఇక్కడ డిఫెండ్ చేసుకోవడంలో అయితే ఓడిపోయిందని చెప్పి పూర్తిగా చెప్తాను. సో కిరాక్ సీత ఏదైతే స్ట్రైట్గా మాట్లాడిందో, ఇచ్చి పడేసేలాగైతే మాట్లాడింది, చాలా బోల్డ్గా స్ట్రైట్గా క్లియర్ కట్గా ఏం చెప్పాలనుకుందో అది క్లియర్గా చెప్పింది కూడా, క్లియర్గా మాట్లాడింది, క్లియర్గా వినిపించింది. సో ఇక్కడ ఈ నామినేషన్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి బిగ్ బాస్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఒక్కసారి మా ఛానల్పై కూడా లుక్ చేసి మా వీడియోస్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. Thank you for watching our video till then. Okay, then see you. Bye bye.